పర్యాటకుల నవ్వులతో కళకళలాడే పహల్గాం ఒక్క రోజులోనే భయానకంగా మారిపోయింది. పచ్చని లోయల మధ్య ప్రశాంతంగా కనిపించే ఆ ప్రాంతం ఒక్కసారిగా తుపాకీ శబ్దాలతో మారుమోగిపోయింది. అదే పహల్గాం ఉగ్రదాడి. దేశాన్ని షాక్ కు గురి చేసిన ఈ ఘటన వెనుక విచారణలో అక్కడి స్థానికుల తప్పు ఉందని, 3,000 రూపాయలకు ఆశపడి తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే విషయం వెల్లడైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, పహల్గాం దాడి ఒకెత్తైతే దీనికి వెనుక ఉన్న కథ మరింత కలిచివేస్తోంది. అయితే ముందుగా ప్లాన్ చేసినట్టుగా వచ్చిన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగబడ్డారు. ఎవ్వరిని వదలకుండా ఎటు పారిపోయే అవకాశం ఇవ్వకుండా జరిపిన ఈ దాడిలో మొత్తం 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. క్షణాల్లో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. పర్యాటక యాత్రగా వెళ్లిన వారు తిరిగి రావటం లేకుండా పోయింది. ఇక ఈ ఘటన తర్వాత భద్రతా దళాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కోసం అడవుల్లో లోయల్లో కాంబింగ్ చేపట్టాయి. కానీ ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి కేవలం బయట వాళ్లు మాత్రమే కాదు, స్థానికంగా కూడా సహాయం అందిందని స్పష్టమైంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో బయటపడిన వివరాలు మరింత సంచలనంగా మారాయి. ఆ ముగ్గురు ఉగ్రవాదులకు 2 స్థానికులు ఆశ్రయం కల్పించినట్టు తేలింది. వారు ఎక్కడ దాక్కోవాలో, ఎలా మూవ్ అవ్వాలో సహాయం చేసినట్టు విచారణలో వెల్లడైంది. అంతేకాదు, ఈ విషయం పోలీసులకు చెప్పకుండా రహస్యంగా ఉంచినందుకు వారు కేవలం 3,000 రూపాయలు మాత్రం తీసుకున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే ఆ 3,000 రూపాయల కోసం 26 మంది ప్రాణాలు పోయాయి, కుటుంబాలు నాశనమయ్యాయి. ఈ కోణం బయటకు రావడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. ప్రస్తుతం ఆ 2 స్థానికులు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. వారిపై తీవ్ర నేరాలు నమోదు చేసి విచారణ కొనసాగుతుంది. 1 ఏడాది గడిచినా ఆ ఘటన జ్ఞాపకాలు ఇంకా మసకబారలేదు. బాధిత కుటుంబాలు ఇప్పటికీ ఆ నష్టాన్ని మర్చిపోలేకపోతున్నాయి. పహల్గాం ఘటన మనకు ఒక హెచ్చరిక చెబుతోంది. ఉగ్రవాదం బయట నుంచి మాత్రమే కాదు, లోపల నుంచి సహకారం దొరికితే ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించిన ఉదంతమని తెలుస్తోంది. పర్యాటకుల నవ్వులతో కళకళలాడే పహల్గాం ఒక్క రోజులోనే భయానకంగా మారిపోయింది. పచ్చని లోయల మధ్య ప్రశాంతంగా కనిపించే ఆ ప్రాంతం ఒక్కసారిగా తుపాకీ శబ్దాలతో మారుమోగిపోయింది. అదే పహల్గాం ఉగ్రదాడి. దేశాన్ని షాక్ కు గురి చేసిన ఈ ఘటన వెనుక విచారణలో అక్కడి స్థానికుల తప్పు ఉందని, 3,000 రూపాయలకు ఆశపడి తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే విషయం వెల్లడైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, పహల్గాం దాడి ఒకెత్తైతే దీనికి వెనుక ఉన్న కథ మరింత కలిచివేస్తోంది. అయితే ముందుగా ప్లాన్ చేసినట్టుగా వచ్చిన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగబడ్డారు. ఎవ్వరిని వదలకుండా ఎటు పారిపోయే అవకాశం ఇవ్వకుండా జరిపిన ఈ దాడిలో మొత్తం 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. క్షణాల్లో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. పర్యాటక యాత్రగా వెళ్లిన వారు తిరిగి రావటం లేకుండా పోయింది. ఇక ఈ ఘటన తర్వాత భద్రతా దళాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కోసం అడవుల్లో లోయల్లో కాంబింగ్ చేపట్టాయి. కానీ ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి కేవలం బయట వాళ్లు మాత్రమే కాదు, స్థానికంగా కూడా సహాయం అందిందని స్పష్టమైంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో బయటపడిన వివరాలు మరింత సంచలనంగా మారాయి. ఆ ముగ్గురు ఉగ్రవాదులకు 2 స్థానికులు ఆశ్రయం కల్పించినట్టు తేలింది. వారు ఎక్కడ దాక్కోవాలో, ఎలా మూవ్ అవ్వాలో సహాయం చేసినట్టు విచారణలో వెల్లడైంది. అంతేకాదు, ఈ విషయం పోలీసులకు చెప్పకుండా రహస్యంగా ఉంచినందుకు వారు కేవలం 3,000 రూపాయలు మాత్రం తీసుకున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే ఆ 3,000 రూపాయల కోసం 26 మంది ప్రాణాలు పోయాయి, కుటుంబాలు నాశనమయ్యాయి. ఈ కోణం బయటకు రావడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. ప్రస్తుతం ఆ 2 స్థానికులు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. వారిపై తీవ్ర నేరాలు నమోదు చేసి విచారణ కొనసాగుతుంది. 1 ఏడాది గడిచినా ఆ ఘటన జ్ఞాపకాలు ఇంకా మసకబారలేదు. బాధిత కుటుంబాలు ఇప్పటికీ ఆ నష్టాన్ని మర్చిపోలేకపోతున్నాయి. పహల్గాం ఘటన మనకు ఒక హెచ్చరిక చెబుతోంది. ఉగ్రవాదం బయట నుంచి మాత్రమే కాదు, లోపల నుంచి సహకారం దొరికితే ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించిన ఉదంతమని తెలుస్తోంది. పర్యాటకుల నవ్వులతో కళకళలాడే పహల్గాం ఒక్క రోజులోనే భయానకంగా మారిపోయింది. పచ్చని లోయల మధ్య ప్రశాంతంగా కనిపించే ఆ ప్రాంతం ఒక్కసారిగా తుపాకీ శబ్దాలతో మారుమోగిపోయింది. అదే పహల్గాం ఉగ్రదాడి. దేశాన్ని షాక్ కు గురి చేసిన ఈ ఘటన వెనుక విచారణలో అక్కడి స్థానికుల తప్పు ఉందని, 3,000 రూపాయలకు ఆశపడి తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే విషయం వెల్లడైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే,
పహల్గాం దాడి ఒకెత్తైతే దీనికి వెనుక ఉన్న కథ మరింత కలిచివేస్తోంది. అయితే ముందుగా ప్లాన్ చేసినట్టుగా వచ్చిన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగబడ్డారు. ఎవ్వరిని వదలకుండా ఎటు పారిపోయే అవకాశం ఇవ్వకుండా జరిపిన ఈ దాడిలో మొత్తం 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. క్షణాల్లో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. పర్యాటక యాత్రగా వెళ్లిన వారు తిరిగి రావటం లేకుండా పోయింది. ఇక ఈ ఘటన తర్వాత భద్రతా దళాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కోసం అడవుల్లో లోయల్లో కాంబింగ్ చేపట్టాయి. కానీ ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి కేవలం బయట వాళ్లు మాత్రమే కాదు, స్థానికంగా కూడా సహాయం అందిందని స్పష్టమైంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో బయటపడిన వివరాలు మరింత సంచలనంగా మారాయి. ఆ ముగ్గురు ఉగ్రవాదులకు 2 స్థానికులు ఆశ్రయం కల్పించినట్టు తేలింది. వారు ఎక్కడ దాక్కోవాలో ఎలా మూవ్ అవ్వాలో సహాయం చేసినట్టు విచారణలో వెల్లడైంది. అంతేకాదు ఈ విషయం పోలీసులకు చెప్పకుండా రహస్యంగా ఉంచినందుకు వారు కేవలం 3,000 రూపాయలు మాత్రం తీసుకున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే ఆ 3,000 రూపాయల కోసం 26 మంది ప్రాణాలు పోయాయి, కుటుంబాలు నాశనమయ్యాయి. ఈ కోణం బయటకు రావడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. ప్రస్తుతం ఆ 2 స్థానికులు అరెస్టై జైల్లో ఉన్నారు. వారిపై తీవ్ర నేరాలు నమోదు చేసి విచారణ కొనసాగుతుంది. 1 ఏడాది గడిచినా ఆ ఘటన జ్ఞాపకాలు ఇంకా మసకబారలేదు. బాధిత కుటుంబాలు ఇప్పటికీ ఆ నష్టాన్ని మర్చిపోలేకపోతున్నాయి. పహల్గాం ఘటన మనకు ఒక హెచ్చరిక చెబుతోంది. ఉగ్రవాదం బయట నుంచి మాత్రమే కాదు, లోపల నుంచి సహకారం దొరికితే ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించిన ఉదంతమని తెలుస్తోంది.